మళ్ళీ బలవంతంగా ఒకసారి ఏమన్నాడంటే ఉంటావా ఉండవా నాతో అని గట్టిగా అడిగాడు. అనేసరికి ఏమో చూద్దాం నేను గాని పిల్లలు కావాలి నాకని నేను కలిసా సార్ తనతో. నాకు పిల్లలు పుట్టట్లేదని సమాజంలో చెప్తున్నారు, సమాజంలో అంటున్నావు, ఇంట్లో అంటున్నావు. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా సమాజంలో తెలిస్తే ఏం చేస్తావు? నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నేను చేయలేదు మేడం. ప్రొడక్షన్ కూడా పెట్టుకొని చేద్దాం అంటే వద్దు అలాగా వద్దు, మామూలుగా పిల్లలు కావాలి కాబట్టి నువ్వు ప్రొడక్షన్ తీసి అంటే నేను అలా పాల్గొన్నాను. మేము ముగ్గురం కలిసి ఉంటాం సార్. నీకు ఎలాగా స్పెర్మ్ కౌంట్ తక్కువ అని డాక్టర్లు చెప్పారు. నువ్వు ఎన్నిసార్లు తిరిగినా పిల్లలు పుట్టట్లేదు. దానివల్ల మేము ఎలాగా చేస్తే ఇది అవుతుందని మేము చేసి చూపించాం. నీ వల్ల అవ్వట్లేదు కనుక ఏం చూపించేంద్ర ముసలనా కొడక. బాబు ఇక్కడ కొట్టుకోవడానికి వచ్చినావా? డబ్ల్యూడబ్ల్యూఈ షో అనుకుంటున్నావా? ఏంది కొట్టదు కదా, ఆ ముసలినా కూడా చంపేయాలి. ఇక్కడ కత్తి మేడం ఇక్కడ నరిగేస్తా, దీనికి నరికి పడేస్తా. కొట్ట కూడా చంపేయాలి, ఇద్దరిని అక్కడే నరికి పడేయాలి ఇద్దరిని. అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. నమస్తే. ఈరోజు సమస్యను వివరించడానికి శ్వేత అలాగే వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందికరమైన ఒక వ్యక్తి ఉన్నారు, అతను నారాయణ. వాళ్ళని పిలిచేద్దాం. రండిమ్మా, కూర్చోండి. చెప్పండమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు శ్వేత మేడం, రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, రాజమండ్రి నుంచి వచ్చారు. చెప్పండమ్మా. నాకు మ్యారేజ్ అయి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. పిల్లలు లేరు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటాడు. ఆ అంకుల్ పరిచయం మాకు 4 years నుంచి. అయితే ఏమైందంటే నేను ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి ఆ అంకుల్ బేబీ కావాలని నన్ను టార్చర్ పెడతాడు మేడం. మీ బేబీని ఆయనకి ఎందుకు ఇవ్వడం అమ్మా? మా ఆయన లేనప్పుడు రావడము వెళ్ళడము, నాకు బేబీ కావాలి, నువ్వు ఇస్తావా ఇయ్యవా అది ఇదని నన్ను టార్చర్ పెడతాండు మేడం. అంటే మీ ఇద్దరికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా? లేదు మేడం. ఎవరా? ఇతనేనా? అంకులే సార్. చెప్పండి బాబు, మీ పేరు? నా పేరు నారాయణ. నారాయణ. చెప్పండి, ఏంటి ఇక్కడ కూర్చున్న అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, మా వీధిలో ఉంటున్నారు. మీ వీధిలో ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా నాకు తెలుసు. తెలుసు. ఇప్పుడు ఏంటి సమస్య? అమ్మాయి ప్రెగ్నెంట్ అంట, ఆమెకు పుట్టే పిల్లలు మీకు కావాలని అడుగుతున్నారంట. అదేంటి? అదేమయ్యా, ఎందుకలా? అంటే ముందు నుంచి పిల్లలు లేరు, హాస్పిటల్ చుట్టూ తిరిగాము. నేను కూడా వాళ్ళ హస్బెండ్ తిప్పాడు, నేను తిప్పాము. తిప్పగా మరి అవ్వటం లేదు. అవ్వకపోతే ఆవిడ్ని మామూలుగా అడిగా అనమాట. అడిగితే సరే అంటే ఒక్క నిమిషం, ఆమెకి పిల్లలు కాలేకపోతే వాళ్ళ ఆయన తిప్పుతాడు కానీ నువ్వు తిప్పడం ఏంటి అసలు? అంటే వాళ్ళకి కౌంట్ డౌన్ లో ఉందనేసి అంటే వాళ్ళకి పిల్లలు పుట్టరని అన్నారు. కానీ అయినా సరే పుడతారేమో అని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగాం. అసలు ఆయన సహాయం తీసుకోవడానికి కారణం ఏంటమ్మా నువ్వు? లేదు మేడం, మా ఆయనే తనతో పంపించేవాడు. హాస్పిటల్కి వెళ్ళండి నాకు వర్క్ ఉంది కొంచెం వెళ్తానని పంపించేవాడు. ఆయన వయసు ఎక్కడా, మీ వయసు ఎక్కడమ్మా? హాస్పిటల్కి వెళ్తాను సార్. అలా వెళ్తా బాగా. ఇంకా అంకుల్ బాగా క్లోజ్ అయిపోయిండు నాకు. కానీ ఆయన నీ క్లోజ్ అవ్వడం ఏందమ్మా? ఏం మాట్లాడుతున్నావు తల్లి? అంటే మా ఆయనకి పిల్లలు పుట్టట్లేదు మేడం. ఒక మాట, మీ ఆయనకి పిల్లలు పుట్టట్లేదు అంటున్నావు, నీకు ఓకేనా? నీ హెల్త్ అంతా బాగుందా? మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఉంది మేడం, నాకు బాగానే ఉంది హెల్త్. అప్పుడు మీ ఆయనని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించుకొని సెట్ చేయించుకోవాలి, కానీ లేదా డాక్టర్తో మాట్లాడి ఏదైనా కోర్స్ అయినా తీసుకోవాలి. కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి, నీకు తోడుగా ఆయన రావడం ఏంటి, అసలు మీ ఇద్దరికి పరిచయాలు ఏంటి, మళ్ళీ క్లోజ్ అవ్వడం ఏంటి? ఆయన దగ్గరుండి తీసుకెళ్ళాడు అంటున్నావు, మళ్ళీ అలా అని చెప్పి క్లోజ్ అయ్యారు. ఫస్ట్ నేను గానీ రానని చెప్పా మేడం. మా ఆయన గానీ ఇల్లు అంకులే కదా, మనకు తెలిసిన అంకులే కదా, ఇంటి పక్కనే 4 years నుంచి అంకుల్ గాని తెలుసు. మనం వచ్చిన కాడి నుంచి ఎల్లని పంపించిండు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నీకు బేబీ కావాలి అని మీరు ఇద్దరు పడుతున్న ఈ సంఘర్షణ మీ ఆయనకి తెలుసా అమ్మా? వచ్చిండు మేడం, తనగాని వచ్చిండు. తెలుసా తనకే? అడుగుతున్నా. తనకు తెలీదు, వచ్చిండు తీసుకొని వచ్చిన ఇదని చెప్పలేదు. ఏంది ఇదంతా కథ? ఏంది? వాళ్ళ భర్తకు తెలిస్తే అతను ఏమైపోవాలి? మీరు మీ ఇద్దరు కలిసి చేసిన విషయం మీకు అర్థమవుతుందా? అలా ఎలా చేయగలిగావయ్యా నిన్ను నమ్మి పంపిస్తే?
వాళ్ళిద్దరూ హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళకి పిల్లలు పుట్టపోవడం డాక్టర్ కూడా చెప్పాడు. నేను కూడా ట్రై చేసి హాస్పిటల్ కూడా తిప్పాను, ఇద్దరిని కూడా తిప్పాను, చూపించాను, అయినా అవ్వలేదు. ఇప్పుడు ఆ కుర్రోడికి ఈ విధంగా పాల్గొనడం వచ్చో రాదో తెలియక ఏంది sexual గా పాల్గొనడం తెలియదు ఆ కుర్రోడికి. కాదని నువ్వు డిసైడ్ నేను చేస్తున్నావు. డిసైడ్ చేశాను. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ వచ్చింది. తర్వాత ఆవిడ నాతో ఇచ్చేయడం వల్ల పిల్లలు కలిగారు. అంటే ఎట్లా అమ్మా, ఏం జరిగింది మీరు చెప్పండి, ఏమని చెప్పిండు క్లియర్లీ చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళి వస్తా ఉండగా మీ ఆయనకి ఏం రాదు, మీ ఆయన ఏం చేయలేడు, మీ ఆయన వల్ల ఏం కాదు, నువ్వు నాతో ఇలా ఉంటే నీకు పిల్లల్ని ఇస్తా, అది ఇదని చెప్పిండు. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు. మళ్ళీ బలవంతంగా ఒకసారి ఏమన్నాడంటే ఉంటావా ఉండవా నాతో అని గట్టిగా అడిగాడు. అనేసరికి ఏమో చూద్దాం, నేను కానీ పిల్లలు కావాలి నాకని నేను కలిసేసారు తనతో. కలిసేసారు. ఒక్క సెకండ్ కూడా మీ భర్త గురించి ఆలోచించలేదు సార్ పిల్లల గురించి. పిల్లలు కావాలి అంతే మీ మోటో. పిల్లలు ఎందుకు, పిల్లలే కావాలి ఎందుకు? ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు అయితే లేరు, వాళ్ళు సమాజంలో బతకట్లేదా? మరి మీరే ఎందుకు పిల్లల కోసం ఇంత తపన మీకు? అంటే ఇంటికాడ కొంచెం అత్త వాళ్ళతో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది సార్. 4 years అయినా కానీ పిల్లలు లేరని అనడం, వాళ్ళు నన్ను బాగా వేధిస్తారు మేడం. అదే సూటిపోటి మాటలు తట్టుకోలేక ఎట్లయినా పిల్లలు కావాలి అనేసి ఇక నువ్వు వెనక ముందు ఆలోచించుకుంటే ఈ పని చేసేసావు. సమాజంగా అంటారు ఈమెకు 4 years అయినా పిల్లలు పుట్టలేదు, గొడ్రాలేమో అని అంటాను. అవునమ్మా, దానికి కూడా నువ్వేం చేయాలి, తనని హాస్పిటల్లో చూపించి కోర్స్ తీసుకొని, లేదు అవకాశం లేకపోతే ఇంకేదన్నా ఆప్షన్ ఉంటే వెతుక్కోవాలి. కానీ ఏంటిది అసలు చెప్పుకోవడానికైనా ఏమన్నా ఎలా అని చెప్పుకుంటావు? చూపించుకున్నాం మేడం, హాస్పిటల్లో ఇద్దరం చూపించుకున్నాం. తనకు పిల్లలు పుట్టరని చెప్పేసిండ్రు. పిల్లలు పుట్టరు అని చెప్పారా, కౌంట్ తక్కువ ఉందని చెప్పారా? కౌంట్ తక్కువ ఉందని మరి కౌంట్ తక్కువ ఉంది అన్నదానికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం లేదు. కౌంట్ తక్కువ ఉన్నదానికి డాక్టర్స్ కొన్ని సజెషన్స్ ఇస్తారు, కోర్స్ ఇస్తారు, దానికి సరిపోతుంది. నువ్వు దాన్ని తీసుకొచ్చి పిల్లలు పుట్టరు అని డైరెక్ట్ డాక్టర్ చెప్పినట్టు ఎలా డిసైడ్ అవుతావు నువ్వు? అంటే 4 years నుంచి అవ్వని పిల్లలు అమ్మ 15 సంవత్సరాలకు పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్ళయ్యి 55, 56 సంవత్సరాలకు కన్నోళ్ళు కూడా ఉన్నారు. ఏం కొత్తగా చెప్తున్నావా? అంతవరకు ఇంటికాడ సమాజం ఒప్పుకోవట్లేదు కదా అదే మేడం. కదా, అసలు మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండే, అదే సార్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండే, అందుకే కలిసారు మీరు. ఇక్కడ అసలు రీజన్ ఏంటి అంటే సమాజంతో కాదు నీకు కావాల్సింది, ఫ్యామిలీతో కాదు, నీకు ఫస్ట్ కావాల్సిన సుఖం ఇక్కడ దొరికింది, అంతేనా? లేదు మేడం, పిల్లల కోసమే చేసేది. పిల్లల కోసం అయితే నీ భర్తను కూడా ఆలోచిస్తావు నువ్వు. పిల్లలు కావాలని ఇలా చేసావు అంటే తనకు పుట్టిన కానీ నా పిల్లలు అని చెప్పుకోవచ్చు కదా అన్న. ఎలా చెప్పుకుంటావు చెప్పు, ఎలా చెప్పుకుంటావు నువ్వు? అంటే అంకుల్ ఇలా ఓపెన్ అవుతాడని నాకు తెలియదు కదా మేడం. అంకుల్ ఓపెన్ అవ్వకుంటే మా బిడ్డనే చెప్పుకునే వాళ్ళం. అంతే అంటే ఇంకా మీ ఆయనకి కూడా అదే కన్విన్స్ చేసేసి, సమాజానికి అదే కన్విన్స్ చేసి, మీ ఫ్యామిలీ కూడా అదే చెప్పేసి ఇంకా నా పిల్లలని బయటికి వెళ్ళిపోతావు. అంకుల్ వచ్చేసి ఇక్కడ చెక్ పెట్టి, చెక్ పెట్టడం తోటి మొత్తం బండారం బయట పడ్డది. లేకపోతే ఏమైంది, ఇప్పుడు హస్బెండ్ హ్యాపీగా ఉన్నాడేమో, అరే నా సంతానమే నా బిడ్డనే, కానీ వాస్తవం చూస్తే ఇక్కడ మొత్తం వేరే ఉన్నది. అదే కదండి, అందులోనూ భర్త ఇప్పుడు తనకున్న ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకుంటున్నాడు. అసలు హాస్పిటల్కే వెళ్ళట్లేదు ఇప్పుడు తను ఏమనుకుంటాడు, నేను బాగా సెట్ అయిపోయాను, నాకు పిల్లలు పుడుతున్నారని సంతోషంలో ఉంటాడు. ఇప్పుడు మీ భర్తకు తెలివిగా నువ్వు చెప్తున్నావు, వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాము, అప్పుడు నీ పరిస్థితి ఏంది? వద్దు మేడం, చెప్పొద్దు మేడం. ఇంకా అప్పుడు ఫ్యామిలీలో పరిస్థితి ఏంది? ఒకటి ఆలోచిస్తున్నావా, నాకు పిల్లలు పుట్టట్లేదని సమాజంలో చెప్తున్నారు, సమాజంలో అంటున్నావు, ఇంట్లో అంటున్నావు. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా సమాజంలో తెలిస్తే ఏం చేస్తావు? నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నేను చేయలేదు. మరి అదే ఇప్పుడు ప్రెగ్నెంట్ కోసమే ఇంత తపన పడింది, ప్రెగ్నెంట్ అయ్యాక ఇప్పుడు సూసైడ్ చేసుకుంటావా? లేదు భర్తకి ఈ విషయం ఖచ్చితంగా తెలియజేయడము ముఖ్యమంటావా? ఏమా? వద్దు మేడం, చెప్పొద్దు మేడం. భర్తకు చెప్పకుండా ఎట్లా మేడం? అదే కదండి, ఎలా దాచుతావు? భర్తకు కూడా ఇంపార్టెంట్ కదా, తెలవాలి తను ఎంత హ్యాపీగా ఉంటాడు నా నుంచి వచ్చిన సంతానం అని. ఇప్పుడు ఒకవేళ తనకి అది అక్రమ సంతానం అని తెలిస్తే ఎంత బాధపడతాడు, ఎంత ఫీల్ అవుతాడు? అది ఎప్పటికైనా తెలవాల్సిందే అండి. విన్న మాకే అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఆయన వస్తే ఎట్లా చెప్పాలిరా బాబు దేవుడా అని ఎంత హైరాణ అవుతుందమ్మా. నువ్వు ఎంత కూల్గా కూర్చొని అవును మేడం పిల్లలు కావాలి, సమాజం అంటుంది, అత్తమామలు బాధ తట్టుకోలేకపోయినా కావాలి కదా, పిల్లలు కావాలి కదా, కలిసిన ఎంత క్యాజువల్గా చెప్పేసింది. సింపుల్, అంతే క్యాజువల్గా చెప్పమ్మా. క్యాజువల్గా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఈయనతో కలిసేటప్పుడు ఆ క్రమంలో మీ హస్బెండ్తో కూడా కలిసే వాళ్ళ మీరు? కలిసేదాన్ని. కలిసేదాన్ని.
అంటే ఇటు అటు రెండు, అంటే ఒకేసారి కలిసారా, తనతో తరచుగా కలిసేవారా? ఎవ్రీ టైం కలిసేవాళ్ళం. ఎవ్రీ టైం కలిసేవారు? ఓపెన్ గా చెప్పండి. ఎవ్రీ టైం కలిసేవాళ్ళం సార్. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ మీ హస్బెండ్ తోటి కూడా? సార్ అంటే ఇతనితోనే అయిందని గ్యారంటీ ఏంటి? మీ హస్బెండ్ కూడా మెడిసిన్స్ వాడుతున్నాడు, మీ హస్బెండ్ కూడా కరెక్ట్ మీతో ఉంటున్నాడు, కాబట్టి మీ హస్బెండ్ తోటి కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి? ఇప్పుడు తనేందో మీ కడుపులో ఉన్న బిడ్డ నాది అని అంటున్నాడు, మీ హస్బెండ్ ఏమో అక్కడ సంబరపడిపోతున్నాడు. ఈ విషయంలో ఏం చేద్దాం మేడం, మీరు చెప్పండి. యాజ్ నాకైతే ఒకటే అనిపిస్తుంది, వీళ్ళిద్దరు కూడా ఒకటేసారి కలిసారు కాబట్టి ఈ పిల్లడు ఎవరిది అని మనం నిర్ధారించలేకపోతున్నాం. నాకైతే హస్బెండే కావచ్చు అని అనిపిస్తుంది. అది ముందు అసలు అతన్ని పిలిపించి విషయం తెలియజేయడం మన ధర్మం సార్. ఇక్కడికి ఈ అమ్మాయి చెప్పుకోవడానికి వచ్చింది, న్యాయం ఏదో కావాలంటుంది, జాగ్రత్తగా ఉంచమని చెప్పడానికి మన దగ్గరకు వచ్చింది అన్న విషయం వీడికి వచ్చాకే అర్థమైంది. కానీ ఇది తప్పమ్మా, విషయం అతనికి తెలియాలి. కొట్టినా తిట్టినా భర్త చేతిలో మీరు 4 తన్ని తిన్నా సరే కానీ విషయం తెలియాలి ఆయనకి. తెలిసిన తర్వాత డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు ముందే మాకెలా రైట్స్ ఉంటాయమ్మా, మాకెలా తెలుస్తుంది? అది కరెక్ట్ కాదు. ఆయన్ని పిలిపిద్దాం. ఇలాంటి విషయాలల్లో హస్బెండ్ క్లియర్గా డివోర్స్ తీసుకునే రైట్స్ కూడా ఉన్నాయి మేడం. చాలా మంది హస్బెండ్స్ డివోర్స్ కూడా తీసుకున్నారు. మీరు చేసిన మిస్టేక్ చిన్నది అనుకుంటున్నారా? ఏదైనా ఆట బొమ్మల వస్తువు అనుకుంటున్నారా? ఏమైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఇది ఒక సంసారం సాగరం. ఏదైతే చూపించరానిది మీరు వేరే వాళ్ళకి చూపించి వాళ్ళతో పిల్లలు కలిగేలా చేసుకున్నారంటే అది ఎంత పెద్ద పాపమో తెలుసా మీకు? మన మోరల్ వాల్యూస్ ఏంది, మన ఎథిక్స్ ఏంది, మన ట్రెడిషన్స్ ఏంటి, ఇవే నేర్పిస్తున్నాయా చెప్పండి మీరు? మనకు ఇండియాకి ఒక కల్చర్ ఉన్నది, ఆ కల్చర్ ఫాలో చేయాలి. ఏంది మీరు అమెరికా కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ ఫాలో చేస్తున్నారు? లేదు సార్, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయండి సార్. తప్పు ఎప్పుడో చేయడం కాదమ్మా, ఇప్పుడు జరిగిన దానికి ఏం చేద్దాం? ఇప్పుడు ఆల్రెడీ మోస్తున్నావు బేబీని, ఏంది దానికోసం కదా ఇప్పుడు ఇంత సంఘర్షణ. ఇప్పుడు జరిగిందంతా జరిగిపోయింది, సమాజానికి తెలిసే సిచ్యువేషన్ వచ్చేసి దాన్ని మీరేం చేయాలనుకుంటున్నారు? మీ భర్తతో మాట్లాడిన తర్వాత మీ భర్త ఏం చెప్తాడు? అయినా ఇందులో కూడా ఇంకొక విషయం, ఇప్పుడు మీరు జరిగిందంతా జరిగేలాగా చేశారు, అంతా అయిపోయింది, నాకు ఇప్పుడు ఆ పాప కావాలి, పుట్టేవాళ్ళు కావాలని మీరు అడుగుతున్నారు చూసారా? అసలు దీన్ని వాళ్ళిద్దరిని ముందు ఏం డిసైడ్ అవుతారో అవ్వనివ్వండి, దాన్ని బట్టి మీతో మాట్లాడతాము. అప్పటి వరకు మీరు తనని కానీ వాళ్ళ హస్బెండ్ని కానీ ఇబ్బంది పెట్టడం, మాట్లాడడం ఏది చేయకూడదు. మీరైనా కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి ఉండే కదా. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది, కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? ఒక సంసారం చెడిపోతుంది మీ వల్ల అని కొంచెమన్నా ఉందా? ఇంత వయసు వచ్చింది మీకు. నేను అసలు ఆ విషయంలో నేను అసలు దించేయలేదు. ప్రొడక్షన్ కూడా పెట్టుకొని చేద్దాం అంటే వద్దు, అలాగా వద్దు, మామూలుగా పిల్లలు కావాలి కాబట్టి నువ్వు ప్రొడక్షన్ తీసి అంటే నేను అలా పాల్గొన్నాను. ప్రొడక్షన్ కూడా తీసేయమంటే తీసేసాను, వాడడం మానేశాను. ఏందమ్మా నిజమేనా? నిజమే సార్. ఎందుకన్నారు మరి? మీకే ఎక్కువ ఉంది ఇక్కడ తాపత్రయం తనకన్నా. నాకు పిల్లలు కావాలి సార్. పిల్లలు కావాలా, సుఖం కావాలా? పిల్లలే మేడం. పిల్లలు కావాలన్నప్పుడు నీ భర్తను హాస్పిటల్లో చూపిస్తున్నావు కదా, నువ్వు కూడా వెళ్తున్నావు కదా, అదేదో అక్కడే డాక్టర్స్ని సజెషన్ తీసుకొని ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి మేడం నాకు తెలియదు అని లేడీ డాక్టర్ కూడా ఉంటారు, మాట్లాడొచ్చు కదా. ఏంది ఏషమంతా నాకు అర్థం కావట్లేదు, బుర్ర పనిచేస్తుందా లేదా నీకు? మేడం మా ఆయన పిల్లలు పుడతారో అని నమ్మకం లేదు కదా మేడం. నమ్మకం లేనిది నీ బుర్రకి, ఆ మనిషికి కాదు. నీ బుర్రకు లేదు ముందల నమ్మకము. డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నావు కదా, చెప్పలేదా నీకు? కూర్చోబెట్టి చెప్పలే? ఫస్ట్ అసలు నువ్వు కౌన్సిలింగ్ తీసుకోవాలి. నీ వల్ల ఇంతమందిని ఖరాబ్ చేస్తున్నావు. పైనుంచి కూడా దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకి మీకు ఓపిక ఉండాలి. ఓపికనే లేదు మీకు. ప్రతిదానికి ఒక ఓపిక అనేది ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు కూడా కాలేదు మీ పెళ్ళయి, అప్పుడే పిల్లలు కాలు అని మీరు డిసైడ్ అయిపోయి ఓపిక నశించి ఇట్లా వేరే వాళ్ళతో చేయడం కరెక్టేనా? అంటే అంకుల్తో నేను ముందే చెప్పాను సార్ వద్దని. ఫస్ట్ నేను చెప్పడం వల్ల చెప్తానే ఉండా, ఆ అంకులే మీ ఆయనకు పిల్లలు పుట్టరు అది ఇదని నా మైండ్లో ఏదేదో ఆలోచన వచ్చేటట్టు చేసుకున్నాడు అంటావు అంతే. సరే మీ ఇద్దరు కలిసారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏదో పెట్టుకున్నారు, అది అడల్టరీ ఈజ్ లీగల్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనుకున్నాం. కానీ ఇక్కడ అంకుల్ ప్రొటెక్షన్ యూస్ చేద్దామని అన్నారు, అది మీ మంచి కోసమే కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు వద్దన్నారు? అంకులు చెప్పడం ఏంటంటే ఇలా కలిస్తే నీకు పిల్లలు పుట్టరు, అలా వాడి కలిస్తే, వాడకుండా కలిస్తేనే పిల్లలు పుడతారు అని చెప్పి. అది ఆబ్వియస్లీ ఓకే అండి, కరెక్టే. కానీ మీకు టు బి ఆనెస్ట్ ఇతనితోటే పిల్లలు కనాలని ఉండే. లేదు సార్, అదంతా ఏం లేదు. ఇక్కడ
నిన్ను నువ్వు మోసం చేసుకోవడం, నీ భర్తను మోసం చేయడం సరిపోక మమ్మల్ని కూడా మోసం చేయడానికి పని కట్టుకొని వచ్చావు. అంతకంటే ఏంలే. నీకు తెలియందే, నీ సహకారం లేనిదే ఆ పెద్ద ఏం చెప్పాలో కూడా ఏమో నాకు అర్థం కూడా కావట్లేదు. నీ వయసుకి నాకు తిట్టాలంటే కూడా నోరు రావట్లే. నువ్వు ఎంత పెద్దవాడివి. ఆ పిల్లకంటే ఏదో కొత్త పెళ్ళయింది, పిల్లలు కలుగుతలేరని సహాయము నిన్ను వాళ్ళ ఆయన నిన్ను నమ్మి ఏదో హాస్పిటల్ తీసుకోపోమంటే నువ్వు పెద్ద మనిషి అయ్యింది గిట్లనే చేస్తావా? ముందు వద్దని చెప్పాను, తర్వాత పిల్లలు వద్దని చెప్పలేదు కావాలంటే మేడం అంకుల్ నాతో. నీకు తెలీదు, మీ ఆయనకి ఏం తెలీదు, నేను నాకు చెప్పడం కాదు, మాకు చెప్పడం కాదు, ఎదురుగా మాట్లాడు. మీరేగా చెప్పింది అంకుల్. అవును. ఇప్పుడు ఆమెకి చేయడం కరెక్ట్ చేయట్లేదని నేను మామూలుగా ఆమెకి తీసుకెళ్ళాను. నిన్ను అంకుల్ అబద్ధాలు ఎందుకు ఆడతాను ఇంత దూరం వచ్చిన తర్వాత? తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఫస్ట్ మామూలుగా అయిన తర్వాత అంకుల్ మర్యాదగా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. అబద్ధాలు ఎందుకు ఆడతాండ్రు? మీరు చెప్పండి నిజమేముందో తనతోటి. అంకుల్ మీరేమన్నారు, మీ ఆయనకి ఇంకా పిల్లలు పుట్టారు అది ఇది అని చెప్పేసి నాతో కలిశారు. అవును. కలిసిన తర్వాత నీకు పుడతానో మా ఆయనకు పుడతానో తెలియదు, నీతో కలుస్తానో మా ఆయనతో కలుస్తానా. బేబీ మా ఆయనతో అయ్యిండొచ్చుగా. నాదైనా అయ్యిండొచ్చుగా. ఇప్పుడు ఆ తర్వాత నువ్వు ప్రొడక్షన్ వద్దంటే తీసానుగా. అంకుల్ అట్లా అంటే ఇప్పుడు మా ఇద్దరి జీవితాన్ని నాశనం చేయడానికి వస్తానరా మధ్యలోకి? సరే మీరు పిల్లల్ని తీసుకొని మీరేం చేస్తారు ఈ వయసులో? కరెక్ట్ పాయింట్. నేను ఇంట్లో పెంచుకుంటాను. నాకు పిల్లలు అంటే కొంచెం ఇది. నాకు పిల్లలు లేరు. ముందు మా ఆవిడకి ఎక్స్పైర్ అయిపోయింది మధ్యలో, అందుకని నాకు పిల్లల మీద కొంచెం మోజు. సరే ఆ పిల్లోడి వయసు 10 సంవత్సరాలు వస్తే మీరు ఉంటారో ఉండరో కూడా తెలియదు. మరి అప్పుడు ఆ పిల్లోడికి ఎవరు చూసుకుంటారు బాగోగులు? వాళ్ళు ఎలా గార్డెన్ కింద ఉంటారు, నా దగ్గర ఉంటారు. ఆ పాప గార్డియన్ గానా? నా బిడ్డకి మేము గార్డియన్స్ ఏంది అంకుల్? నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి అడుగుతుంది కదా, చెప్పు బాబు. నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను పెంచుకుంటాను. మాకు నీ డబ్బులు వద్దు. అంటే ఇప్పుడు ఆ బిడ్డ మిమ్మల్ని ఫాదర్ అని పిలవాలా, తాత అని పిలవాలా? ఫాదరా గ్రాండ్ ఫాదరా? లేదా అంకులో ఏదో పిలుచుకుంటాడు. అంకులా? ముందు నుంచే ట్రైనింగ్. మేము అంకుల్ అని నా పిల్లలు కానీ అంటే ఇల్లు అంకులే అంటారు, పుట్టిన పిల్లోడు కూడా అంకులే అని అంటాడా? సార్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఆయన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి పిల్లల గురించి మనం కన్విన్స్ చేయడం ఏంటి సార్? అసలు బుర్ర తనకి ఉందా అని, తనకు ఆల్రెడీ పిల్లలు పుడతారని తెలుసు, భర్తతో కలుస్తున్నా అని ఏదో ఒక రోజు అవుతుందన్న అవకాశం చూసుకోవాలి. లేదు అని అంటే తన దగ్గరకు వచ్చినప్పుడు ఇతనితో ప్రొటెక్షన్ లేకుండా నేను కలిస్తే నాకు పిల్లలు పుడతారన్న విషయం తనకు తెలుసు. తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఇతన్ని కన్విన్స్ చేయడం ఏంటి సార్? అది చెప్పండి. ఇదంతా అసలు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం కాదు. ముందు భర్తను పిలవాలి, ఇదంతా భర్తతో మాట్లాడాలి. భర్త డెసిజన్ మీదనే మనం డెసిజన్ ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు ఈ సపోర్ట్ ఏంటా అన్నది మనం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకటి మేడం, భర్తని పిలవడం మాట్లాడడం సరే ఓకే, భర్త నాకు వద్దు అని వదిలేస్తే అప్పుడు అది తన చేతిలో చేసుకుంది. పోనివ్వండి, ఎక్కడెళ్ళి బతుకుతో బతకనివ్వండి. ఏందమ్మా ఓకేనా మీకు? వద్దు సార్, మా ఆయన నేను కలిసే ఉండాలి. నువ్వు స్టార్టింగ్ నుంచి సింపుల్ గా నాకు పిల్లలు కావాలి, కలిసినా నాకు వద్దు, ఎంత సింపుల్ గా చెప్తున్నావు అంటే నీకు బొమ్మలాటలాగా ఉంది. ఏదో బాల్ని తనతో కోట్లో పడుతుంది, లేకపోతే వచ్చి నాకు ఆల్కాడ పడుతుంది అన్నట్టుంది నీ కథ. పిల్లలు కావాలి అన్న, పిల్లలు అయిపోయినాయి, ఇంకా భర్త ఎందుకు నీకు? మేము ముగ్గురం కలిసి ఉంటాం సార్. నా బేబీ బేబీ నువ్వు మీ ఆయన కలిసా? అమ్మ నాకు కొద్దిసేపు మేడం ఏం చెప్తుందో అనుకున్నాను రా నాయన. తల్లి ముగ్గురు అంటే లేదు సార్, అంకుల్ తో నాకెందుకు? అయిపోయింది పని కథం, అయిపోయింది. అంకులే యూజ్ చేసుకున్నాడు సార్. నువ్వు యూజ్ చేసుకోలే, అవకాశంగా చూసుకొని వాడేసుకున్నాడు అంకుల్. మరి నీ సంగతి ఏంది? అసలు లోపలికి గుమ్మం దాటి లోపలికి రానిచ్చింది నువ్వు, వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి బెడ్ మీద దాకా పట్టుకెళ్ళింది నువ్వు, మళ్ళీ అంకుల్ అంటావేంటమ్మా మధ్యలో? ఇప్పుడు బకరాగా నీకు అంకుల్ దొరికిండు. ఇప్పుడు మేడం అంకులేగా మేడం మా ఇద్దరి మధ్యలోకి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మామూలుగా అంకుల్ రాకుంటే నా బిడ్డకి అంకుల్కి ఏ సంబంధం ఉండేది కాదు. ఇదే మేము అడిగేది. ఇదే తెలివి నీకు మొదటగా ఉండుంటే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపించుకునే దాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఈయనతో ఏం చేసినావు? అది నీకు అర్థమైందా? అయిందా? బుర్రకెక్కిందా? లేదు మేడం, ఆ టైంలో ఆలోచించలేదు. అది మరి అంత దూరం ఆలోచించలేదట. ఎవరితో వచ్చారు మీరు? మా హస్బెండ్ నేనే వచ్చాను. హస్బెండ్ వచ్చిండా? వచ్చింది. ఏమని చెప్పారు హస్బెండ్ కి? కొంచెం అంకుల్ తో ప్రాబ్లం ఉంది. ఓకే, అంకుల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మిమ్మల్ని టీస్ చేస్తున్నారు అన్నారా, లేకపోతే ఇంకేదన్నా అన్నారా? లేదు సార్, అంకుల్ తో కొంచెం ప్రాబ్లం ఉంది మేడం, సార్ వాళ్ళ కాడి వెళ్తాను రా అని తీసుకొచ్చావు. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? వేదాంత్ మేడం. వేదాంత్. పిలుద్దామా వేదాంత్ని? బాబు వేదాంత్ రండి బాబు, కూర్చోండి. నమస్తే. నమస్తే. ఏం బాబు, ఈ అంకుల్ తెలుసా మీకు? మా వీధిలోనే ఉంటారండి. మంచోడేనా? మంచోడే. అప్పుడప్పుడు మంచోడు అంటే పిలిచింది మా ఆవిడ, అదే అంత ప్రాబ్లం ఉందంటే పిలిచింది అనమాట. మంచోడే కానీ కొంచెం తిక్కలోడా?
మంచోడే, మా కనపడడానికి మంచిగానే ఉన్నాడు. మరి ఎప్పుడు మంచిగానే వెళ్తా ఉండేవాళ్ళు, మంచిగానే ఉండేవాళ్ళు. మనకి మరి ఏమైనా ప్రాబ్లం అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. ఏమని చెప్పింది మీ వైఫ్ మీతో? ఏం ప్రాబ్లం అని చెప్పింది? ఏదో టీజింగ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇవి టీజింగ్, ఇవి టీజింగ్, చిన్నగా టీజ్ చేస్తున్నాడు అని చెప్పి. ఏం లేదు, మీకు చెప్పలేదు. ఏం చెప్పలేదు, అది చెప్పింది, అదే చెప్పింది. ఇప్పుడు మీ ఆవిడకి టెస్టింగ్ల కోసం కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, ఈమెను ఈయనతో అప్పచెప్పి నువ్వు పంపించావా? ఇది చెప్పు. పంపించా, నువ్వే పంపించావు. నేనే పంపించా. ఆయన్ని అంతగా నమ్మడానికి కారణం బాబు? అంటే వీధిలో చూసేవాడిని, డైలీ మంచిగా మాట్లాడేవాడు, ఇంకా పెద్ద ఆయన కదా అని చెప్పి ఒక నాన్నలాగా పంపించేవాడిని. కానీ మీ ఉద్దేశంలో ఆయన ఆ అమ్మాయికి తండ్రి అని మీరు ఫీల్ అయ్యారు. మనం ఫీల్ అయ్యి పంపించాం. వేరే నా వయసు వాడైతే ఇంకా తెలుసు కదా మీకు ఎలా, కొంచెం పెద్ద వయసు కాబట్టి అలా పంపించడం జరిగింది. ఏం చేస్తుంటారండి మీరు? నేను క్యాబ్ డ్రైవర్ చేస్తాను. క్యాబ్ డ్రైవర్. క్యాబ్ నడుపుతున్నారు, మీ వైఫ్ కి హాస్పిటల్ మీరే స్వయంగా తీసుకెళ్తే ఏమవుతుంది? అంటే కొద్దిగా బిజీ ఉండడం వల్ల నాకు తండ్రిలా భావించి ఆమె తీసుకెళ్ళమని చెప్పాను. ఓకే ఓకే, మరి మీరు హాస్పిటల్కి వెళ్ళి మీకు ఇలా పిల్లలు పుట్టట్లేదు అని మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా? కలిసాము. డాక్టర్ ఏమన్నారు? అదే ట్రీట్మెంట్ తీసుకోని చెప్పారు. అంటే ఏమైందని చెప్పారు మీకు? అదే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పారు. కౌంట్ తక్కువ ఉందని చెప్పారు. సో దానికి సజెషన్స్ ఇచ్చారు ఏమైనా? ఇప్పుడు వాడుతున్నా కూడా ఆల్రెడీ. వాడుతున్నా ఆల్రెడీ. వాడుతున్నారు ఆల్రెడీ. ఏమ్మా ఇందాకేమన్నావు? నాకు బాగాలేదు, నేను చూయించుకోవడానికి వెళ్తున్నా అన్నావు అంకుల్ తోటి. అవును మేడం, అంటే ఇద్దరిలో ఎవరు ప్రాబ్లం ఉందనేది చూపించుకుంటాను. కానీ ఒకవేళ దీని వల్ల పుడతారేమో అని హాస్పిటల్ చుట్టూ తిరిగా మేడం. తనకు కానీ తెలిసి అడగండి. మరి కొంచెం ఛాన్స్ ఇవ్వాలి కదా. ఏం మొదలు పెట్టంగానే ఇంకా టాబ్లెట్ వేసుకోగానే ఇంకా వచ్చేస్తారా పిల్లలు? ఏం మాట్లాడుతున్నావు? బటన్ ఏదైనా లైట్ అనుకుంటున్నా, బటన్ లైట్ వచ్చేయడానికి. ఏం చెప్పింది మేడం? తెలియదా ఏం జరిగిందో? నాకు ఇప్పుడే మీరు ప్రాబ్లం అని చెప్తే అది తీసుకొచ్చింది, అంతేగాని అడగండి మరి ఏం జరిగిందో. నువ్వు ఇక్కడ మాతో మాట్లాడడం కాదు బాబు, వేదాంతిని ఎదురుగా కూర్చున్నాడు కదా పెద్ద మనిషి, ఆయన అడుగు అసలు ఏంటో విషయం. ఏమైంది అంకుల్? నువ్వు చిన్న కుర్రోడు, నీకేమి తెలీదు. నేను మామూలుగా నీకు ఎలాగా స్పర్మ్ కౌంట్ తక్కువ అని డాక్టర్లు చెప్పారు. నువ్వు ఎన్నిసార్లు తిరిగినా పిల్లలు పుట్టట్లేదు. దానివల్ల మేము ఎలాగా చేస్తే ఇది అవుతుందని మేము చేసి చూపించాం. నీ వల్ల అవ్వట్లేదు కనుక. ఏం చూపించేంద్ర ముసలనా కొడక? ఏం చూపించేది ఏంద్రా? ఆట ఏంద్రా చూపించడానికి? కూతురు అని చెప్పి పంపిస్తే నువ్వు చేసే పనులు ఏనా కొడక? ఏం చేసినాడు నా కొడక, ముసలనా కొడక? తిరిగిన తర్వాత ఇద్దరం శారీరకంగా కలిసాం. నీ వల్ల అలాగా కౌంట్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సారీ కలిసేది ముసలనా కొడక? కూతురు అని చెప్పి పంపిస్తే ఏంది నువ్వు? బాబు బాబు చేయి చేసుకోవడం కాదు, ఆమె కడుపుతోనుంది ఇప్పుడు. అసలు అంటే ఏం చేసే పనులు ఏంటి మేడం? ముసలనా కూడా ఫస్ట్ మానే. క్యాబ్ నడుపుకుంటున్నావు, నువ్వు చూస్తున్నావు, అసలు ఈమె ఏం చేస్తుంది? ఎవరితో పడితే వాళ్ళతో పంపించేస్తావా? ఇవాళ రేపు తండ్రి, నా తమ్ములు, తండ్రి తప్ప వేరే థర్డ్ పర్సన్ నమ్మే రోజులే కావివి. పెద్దనాన్న కొడుకులు కానీ, చిన్నమ్మ కొడుకులు కానీ, ఎవరైనా కానీ ఈరోజు నమ్మే కజిన్స్ ని కూడా నమ్మే రోజులు లేవు ఇవి. అలాంటిది నువ్వు ఎవరో తెలియని మీ వాడలో ఉండే ఒక అతనితో ఇచ్చి పంపిస్తావా వైఫ్ ని? ఏదో కూతురు అని చెప్పి పంపిస్తే చేసే పనులే చేశారు సార్. ఇలాగా మనకేం తెలిసి ఇలా జరుగుతుందని చెప్పి అదే ఆటదానంగా ఏదో పడుకోబెట్టి తప్ప చేసే అన్ని పనులు. అరే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు క్యాబ్ నడుపుకుంటా నువ్వు బిజీ ఉంటే అయిపోయిందా? నీ వైఫ్ ఎవరితో వెళ్ళింది, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? నేనే పంపించాను సార్, అంటే నార్మల్ గా పంపించాను. అలా చేస్తారని నాకు తెలియదు కదా. వాడు నాకు రాదని చెప్పి వాడు తీసుకెళ్ళి అది చేయడం ముసల్లా కొడుకు. ఆడు ఏందాడు? మరి ఇంత అమాయకంగా ఉంటే నడుస్తుందా? కొంచెం తెలివి బుర్ర యూజ్ చేయాలి నువ్వు. బాబు 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 ఆగో. బాబు కూర్చో. ఇక్కడ కొట్టడం కొట్టదు, చంపేయాలి సార్. ఇక్కడ కొట్టుకోవడానికి వచ్చినావా? WWE షో అనుకుంటున్నావా? ఏంది కొట్టదు కదా, ఆ ముసల్లా కూడా చంపేయాలి. ఇక్కడ కత్తి మేడం, ఇక్కడ నరిగేస్తా, దీనికి నరికి పడేస్తా. కత్తియడం ఏంది బాబు? అర్థమైతే చేసే పనులే సార్, ఇది చెప్పే పనులేనా? కొట్టకూడదు, చంపేయాలి ఇద్దరిని, అక్కడే నరికి పడేయాలి ఇద్దరిని. ఈ ఆవేశానికి ఓకే అర్థం ఉన్నది, కానీ ఈ ఆవేశమే నీ క్రిమినల్ సెక్షన్లు పడేటట్టు. పర్లేదు సార్, జైలుగానే వెళ్తాను నేను. జైలుకి వెళ్ళినా పర్లేదు? జైలుకి వెళ్ళినా పర్లేదు. ఇలా చేసే తప్పులు ఇంకెందుకు బతికి ఎందుకు నేను చెప్పు? ఇలాంటి చేసే పనులకి ఇలాగా బయట జరగాల నేను సొసైటీలో. జైలుకి వెళ్ళినా పర్లేదు, నేను జైల్లో పడేసాను, వేరే జైల్లో పడేసండి, ఇద్దరిని ఇక్కడే చంపేసి నరికేస్తాను ఇక్కడే. అట్లా కాదు, నువ్వు కలవలేదా మీ వైఫ్ తోటి? కలిసామండి. మరి నీదే కనుకోవచ్చు కదా ప్రెగ్నెన్సీ. మరి వాళ్ళతో కూడా కలిసింది కదా. ఆయన ఏజ్ కూడా బాగా ఉన్నది, ఆయనదో కాదో మనకు ఎట్లా చెప్పగలుగుతాం? ఎట్లా చెప్పగలుగుతాం? మీరే చెప్పండి. మీరే అని అనుకోవచ్చు కదా, పెళ్లి చేసుకున్నారు, మీరు కలిసారు ఆఫీషియల్ గా, మీరే అనుకోవచ్చు కదా. వేదాంత్ ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ సమస్యకి సొల్యూషన్ దొరకదు బాబు. ఇక్కడికి వచ్చింది ఎందుకు?
ఎందుకు వచ్చారు? మీరు ఆ సమస్యకి సాల్వ్ దొరుకుతుందన్న విషయంతో ఇక్కడికి వచ్చారు. కొట్టుకోవడమో చంపేసుకోవడమో మీరు బాగా గుద్దుకోవడం అయితే ఇక్కడ మేడం దాకా చేసిన రావాల్సిన పని అవసరం లేదు. ఎంత దారుణంగా ఉంది కదా మేడం, ఇది చెప్పుకోవడానికి ఏమన్నా బాగుందా చెప్పండి, మీరే చెప్పండి. కాదనట్లేదు వేదాంత్, నీకు ఈ విషయం తెలియగానే నువ్వు రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు, అసలు నువ్వు నాకు మైండ్ కరెక్టే. పని చేయట్లేదు మేడం, చాలా దారుణంగా ఉంది మైండ్, అంతా తలకని నొప్పి వస్తుంది. దాన్ని గుద్దుకోవాలి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు, లేదా వీళ్ళిద్దరిలో చంపాలనిపిస్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎవరికైనా వస్తే అలాగే చేస్తారు మేడం. చంపడాలు చచ్చిపోవడాలు పరిష్కారం కాదు. మరి ఏం చేద్దాం చెప్పండి సార్ మీరే. ఇప్పుడు మరి చూస్తున్నావా ఆవేదన చాలా చూస్తున్నావా? ఇదిగా నా తలకాయ నొప్పి వచ్చి అసలు ఎలాగో అలాగ ఉంది నాకు సిచ్యువేషన్, మరీ బ్యాడ్ గా ఉంది నాకు సిచ్యువేషన్. దీన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే ఎవరి బిడ్డనో బయటపడుతుంది. డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే అంత ఆసామాసి కాదు. ఈ రోజులలో డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే దానికి 1,00,000 పర్మిషన్లు తీసుకోవాలి. రీసెంట్లీ సుప్రీం కోర్టు కూడా డిఎన్ఏ టెస్ట్ అంతా ఈజీగా ఇవ్వకూడదు అని చెప్పేసి మొన్న ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం డిఎన్ఏ టెస్ట్ చేయిస్తావు? ఎవరు చేస్తారు డిఎన్ఏ టెస్ట్? మీరే చూడండి సార్. మరి ఇప్పుడు మీరు అట్లా ఆవేశపడతా కాదు, మీరు ఒకటి ప్రశాంతంగా కూల్గా ఆలోచించండి. ఆలోచించి ఏం చేయాలి? పెళ్లి చేసుకున్నారు, మీరు కలిశారు, మీదే అవ్వచ్చు. అతని మీద డౌట్ పడే అవసరం లేదు. మీకన్నా ఎక్కువ తనైతే తనతో కలవలేదు, తనతో 1-2 సార్లు కలిసిందేమో, కానీ మీరే కదా రోజు ఉండేవా తనతో కలిసి, రోజు అట్లా కూడా అనుకోవచ్చు కదా. పాపం రే ముసల్లా కొడుకుని మాట్లాడమాకరా, మరి ఇప్పుడు కూడా మాట్లాడు. ఇప్పుడు బేబీ నాకు కావాలి. బేబీ నీకెట్లా వస్తుంది ఆ పెద్ద, నీకు అర్థమవుతుందా? ముసల్లా కొడుకుని ఏం చేయాలి ఇప్పుడు? కత్తి మేడం, కత్తి నరికేస్తా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు చూడండి అసలు. బాబు మేము సొల్యూషన్ ఇవ్వడానికి కూర్చున్నాం కానీ కత్తులు మరి కట్టాలి ఎందుకు అందించడానికి కాదు మధ్యలో బాబు. ఎందుకు మాట్లాడుతున్నాడు మేడం? మరి మధ్యలో ఎందుకు మాట్లాడడం? మీరు సొల్యూషన్ చెప్తున్నారు కదా, ఇప్పుడు సొల్యూషన్ చెప్తున్నా కూడా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు మధ్యలో వచ్చి? చూడమ్మా, నీ ఆవేదన ఇక్కడ అందరికి అర్థమవుతుంది. ఇక్కడ ఏదో అనుకున్నారు, ఏదో జరిగిపోయింది. మీరు ఎంతో నమ్మకంగా తండ్రి తర్వాత తండ్రి అనుకున్నారు, తనని నమ్మారు, బాగుంది. కానీ ఒక్కసారి ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది కొంచెం నిఘా పెట్టాల్సింది నువ్వు. అందులో ఇంకొక విషయం నాకు క్లారిటీ చెయ్యి, మీరిద్దరు శారీరకంగా బాగున్నారా? బానే ఉన్నాం, ప్రతిరోజు కలిసారా? కలిసాము. సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఉండేది కలవటము? హాస్పిటల్ పోయినప్పుడే మేడం. హాస్పిటల్ పోయినప్పుడు కాదు. నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా అని అడుగుతుంటే సమాధానం చక్కగా చెప్పు. నేను అడిగింది కరెక్ట్ చెప్పు. రోజుకు ఒకసారి కలిసే వాళ్ళ, లేకపోతే రోజుకి 10 సార్లు కలిసే వాళ్ళ, నెలలో ఒక రోజా, వారంలో ఒక రోజు, అది చక్కగా చెప్పు ముందు. లేదు మేడం, హాస్పిటల్కి నెలకి 2 సార్లు పోయా. ఆ 2 సార్లు ఆ 2 సార్లే కలిసారు, మరి అది చక్కగా చెప్పు. అప్పుడే తీసుకెళ్ళినప్పుడే కలిసి తప్ప ఈ మధ్యలో ఎక్కువ లేదు. అంటే ఇంచుమించుగా 2 లేదా 4 సార్లు మాత్రమే కలిసారు మీరు, అంత మించి ఎక్కువ కలవలే. లేదు. ఇంతలోనే నా పిల్లలు నాదే పాప నాదంతోటే కన్సీవ్ అయిందని ఎట్లా చెప్తావా? మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నాడు మేడం వాడు ముసల్నా కొడుకు? సరే, తనని అలా పక్కన పెట్టండి. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ కలిసింది ఇంచుమించుగా 2 లేదా 4 సార్లు మాత్రమే. అవును మేడం. అర్థమైందా? మీ ఇద్దరు డైలీ కలుస్తున్నారు, అతను ఆల్రెడీ కోర్సులోనే ఉన్నాడు, అంతా బాగానే ఉంది. సో ఇక్కడ మాత్రము బేబీ కన్సీవ్ అయింది మాత్రం తనతో అయ్యుండొచ్చు, లేదా ఒకానొక సిచ్యువేషన్లో తనతో కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు మీరు కూర్చొని ఆలోచించాల్సింది, కత్తిస్తే పొడుస్తా, నేను జైలుకి పోతా అంటే ఇక్కడ 3 జీవితాలు నాశనం కాకపోతే ఇప్పుడు చేసే పనులే అంటే మేడం. ఇప్పుడు నాకు మైండ్ పని చేయక మాటలు వస్తున్నాయి మేడం. అదే మరి ఆవేదన మేమేం కాదనట్లేదు కదా, కానీ ఇప్పుడు పరిష్కారం కావాలి మనకి. ఇప్పుడు పరిష్కారం ఏంటి? 3వ వ్యక్తి ఎవరైతే భూమి మీదకి వస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి, తర్వాత తల్లి తన జీవితం గురించి ఆలోచించాలి, తర్వాత నీ గురించి ఆలోచించాలి. తనదంటావా, తన వయసు అయిపోయింది, ఇప్పుడు తనకి ఏ ఆధారం కూడా లేదు, తన బతికేదో తను బతుకుతున్నాడు, తనకు కూడా ఫ్యామిలీ ఎవరు లేరు. సో అసలు యాక్చువల్గా తను మీ ఫ్యామిలీలోకి, మీ ఇద్దరి మధ్యలోకి రావడమే తప్పు ముందుగా. అందుకు మీరు అలో చేయడం ఇంకా తప్పు, అందులోనే తను బెడ్ వరకు తీసుకెళ్ళడం ఇంకా తప్పు. సో ఇప్పుడు కూర్చొని ఆలోచించండి, ఏం చేస్తే కరెక్టా అన్నది ఆలోచించండి. ఎవరినో చంపి ఎవరో జైలుకి వెళ్తే ఏం పరిష్కారాలు ఇక్కడ అవ్వవు, అర్థమవుతుందా? అందుకే ఆలోచించి మాట్లాడితే దాన్ని బట్టి ఒక సొల్యూషన్ తీసుకొని దాన్ని ఫైనల్ చేద్దాం. లేదు ఇంకా నువ్వు తననే చంపేస్తా జైలుకి పోతా అని అంటే ఇంకప్పుడు దాన్నే మాట్లాడదాం కూర్చొని. మీరే చెప్పండి మేడం సొల్యూషన్. చంపి జైలుకి పోతా అంటే ఏమున్నది సొల్యూషన్? చంపి జైలుకి పోతా అంటే సొల్యూషన్ ఏముంది? నువ్వు జైల్లో కూర్చుంటారు, మళ్ళీ ఇద్దరు కలుస్తారు, కలిసేసి ఆ బిడ్డను పట్టుకొని అతను నీ పిల్లలతో సంసారం చేస్తాడు, ఇదే జరుగుతుంది. ఓకేనా నీకు? సార్ అందులో ఇప్పుడు తనని చంపుతానా ఇక్కడ ఎవరు చంపనివ్వరు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, అలా కూడా నువ్వు జైలుకి వెళ్ళినా ఆ అమ్మాయి తనంతట తను హ్యాపీగా ఉంటుంది. తను కాకపోతే ఇంకొకరు దొరుకుతారేమో. చంపేది ఇతనే కదా మేడం, ఈ చచ్చిపోయిన తర్వాత నువ్వు చంపినాక ఎవరు ఆపకుండా ఉంటారా నువ్వు అనుకుంటున్నావా? నీ ఆవేశానికి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఏమి సార్ట్ అవుట్ అవ్వదుమా. మరి ఏం చేద్దాం చెప్పండి మేడం. అదే అంటున్నా, ఆలోచించండి. ఆలోచించిన తర్వాత దాన్ని ఒక కొలికి తీసుకొద్దాం. కొన్ని సీన్స్ చూస్తుంటే ఎట్లుంటాయంటే మేడము,
భార్య తల నరికేసి ఆ తలని పట్టుకుని వచ్చి స్టేషన్లో లొంగిపోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. బహుశా వాటన్నిటికి కూడా ఇలాంటి కారణాలు కావచ్చు. ఎస్ ఎస్ అందుకే భర్త క్రిమినల్ గా మారిపోతున్నాడు. ఈజీగా ఒక క్యాబ్ నడిపే అతను, కష్టపడి జీవించే అతనికే ఇంత ఆవేశం వస్తుందంటే ఇక కామన్ చదువు లేని అతనికి ఏదో చిన్న వ్యవసాయమో లేకుంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఆవేశంలో ఎలాంటి పని చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. నారాయణ, ఏంది ఇదంతా? ఆ భార్య భర్తల్ని సుఖంగా జీవించనివ్వు, నువ్వెందుకు మధ్యలో? అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు మేడం, ఈయనేంటి వెళ్ళి తనకి చూపించడం ఏంటి? అసలు అంత వయసు వచ్చాక బుర్ర లేదా, బుద్ధి లేదా, ఏం చేస్తున్నామో అనేది తెలివి లేదా? వాళ్ళు ఇచ్చిన నీకు, వాళ్ళ కుటుంబంలో నీకు ఇచ్చిన అధికారం ఏంటి? ఒక తండ్రిగా తనను హాస్పిటల్ తీసుకెళ్తావని ఆ అబ్బాయి నమ్మి వెళ్ళింది. నువ్వు మగాడివే కదా, నీకు బుర్ర పని చేస్తలేదా? అరే వెళ్ళి హాస్పిటల్ చూయించయ్యా అని అంటే ఏకంగా ఎలా పిల్లల్ని కనాలో కూడా దగ్గరుండి చేస్తావా? మరి అతనికి తెలియదు కనుక. అతనికి తెలియంటే సరే, మొత్తం లోకం మీద ఎవరికి తెలీదు, అందరి ఇళ్ళకి వెళ్ళి ఇదే పని చేస్తావా నువ్వు? నీ పనే అదా? నువ్వు ఎక్స్పర్టా దీంట్లో? ఎక్స్పర్టా? ఎలా సర్టిఫికెట్ ఉందా నీ దగ్గర? నేర్పించాలి ఎలా చేయాలి అని చెప్పేసి? ఏదో పెద్ద మనిషి కదా, ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు కదా అని నీ దగ్గర పంపిస్తే నువ్వు చేసే పని ఇదా? చెప్పండి నారాయణ గారు, చెప్పండి. ఎలా కౌంట్ డౌన్ తక్కువగా ఉంది అరే కదా. కౌంట్ డౌన్ నువ్వెవడరా చెప్పడానికి? ముసలానా నువ్వెవడ చెప్పడానికి మధ్యలో? నేను చూపించుకుంటా కదా, నువ్వెందుకు మధ్యలో? కౌంట్ తక్కువ అంటే ఇటు వెళ్ళాడంట ముసలానా. ఆయన కౌంట్ తక్కువ ఉంటే నీ కౌంట్ తో ప్రెగ్నెన్సీ చేస్తావా? నోట్లో మాట్లాడట్లేదు మళ్ళీ. ఇంత వయసు వచ్చింది, కామన్ సెన్స్ ఇట్లా వేస్తావా? కామన్ సెన్స్ ఉంది, కామన్ సెన్స్. కామన్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ ఉంది అంటున్నారు. ఇది కరెక్టే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకా చేసిందంతా చేసినావు, పక్కకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మరి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద పంచాయత్ చేయడము, ఆ బిడ్డ నాకు కావాలి అని చెప్పడం అనేది ఎక్కడ దాకా కరెక్ట్? అది ఇది కూడా చేసేది నీ మూర్ఖత్వమే అనుకోవాలి. ఇది నీకు తెలివి ఉందని అసలు ఎవ్వరు అనుకోవట్లేదు మేమైతే. అయితే బేబీని ఎవరికి ఇస్తారో మీరే డిసైడ్ చేసి. నీకు రానే రాదు బేబీ, నువ్వు ఎవరు అసలు నీకు ఇవ్వడానికి? నీకే అధికారం ఉంది? నాకు కావాలి. నీకు కావాలంటే ఇచ్చేస్తామా? దుకాణంలో వస్తువు తీసుకొచ్చి ఇవ్వడానికి అడగడానికి ఉండాలా? అసలు చెత్త పని చేసింది కాకుండా. అంకుల్ నీ కట్టేద్దాం అంకుల్ మేము, చెప్పండి. చెప్పండి, ఏంది నువ్వు ఆడితే వెళ్ళి నేను చేశాను కదా నా బిడ్డ అని చెప్పు. అతను చెప్పండి అని ఆయన అడుగుతావేంటి మర్యాదంగా? ఇప్పుడు మరి తను కావాలి నా బిడ్డ అంట. కలేదు చెప్పు తీసుకొని కొట్టండి. కావాలేంటి? సో నీ తప్పుగానే ఉంది ఆయనతో పంపించడం. పంపించానంటే ఏదో తండ్రిగా పంపించాను. నువ్వు చేసే కథలు మాకు తెలుసా? ఇలా చూసాము వెళ్ళి వచ్చాము ఏమన్నా. సరే నువ్వు ఒప్పుకుంటున్నావు నీ బిడ్డనే? నా బిడ్డనే ఒప్పుకుంటాను నేను. అర్థమైందా? అయితే బెడ్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళదే కాబట్టి వాళ్ళ దంపతులు. అది కూడా డౌట్ గా చెప్తున్నాడు. ఇద్దరు దంపతులు వాళ్ళ బిడ్డ, నీకు ఇచ్చే రైట్ ఏమున్నది? ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చేస్తే జైలుకి పోతావు. మీ ఇద్దరు పని చేయండి, కంప్లైంట్ రాసి ఇవ్వండి ఇతనికి. జైల్లో ఈమెని కావాలని ట్రాప్ లో పెట్టి, సరే సార్, ఈమెని మభ్య పెట్టి, ఈమెతో శారీరకంగా కలిసి ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ పిల్లోడు నాడే, ఆ కాబోయే సంతానం నాదే అని చెప్తున్నాడు కదా, ఇది ఇల్లీగల్. దీనికి కంపల్సరీ శిక్షలు ఉంటాయి. ఇప్పుడు నేను పంపించారంటే ఆయన మంచిగా తిరిగేవాడు సార్, అక్కడ అంతా తిరిగేవాడు. మరి ఇలాంటి పనులు ఎలాంటి వచ్చినాయో అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు నమ్మకంతో బయట పంపించారు, కథలు నమ్మకం ఆమె ఇట్లా చేసుకున్నారు. అది చూపించి ఎగ్జాంపుల్ గా చేశారనమాట. ఏమైద్దో ఏమో అని అసలు బండారం బయటపడింది ఇప్పుడు. సరే మీరు ఇద్దరు కలిసేసి కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తాం సార్, మేము బయటనే ఉంటాం. ఇతని మీద కంపల్సరీ కంప్లైంట్ ఇద్దాం. ఇతనికి ఎలాంటి శిక్షలు పడతాయో, ఏమేమి జరుగుతాయో మొత్తం ఫేస్ చేయనియండి. చేయాలి ఇలాంటి తప్పు ఇంకోసారి చేయకుండా ఈ వీడియో ద్వారా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలా చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. వేరే వాళ్ళ భార్యని ట్రాప్ చేసి ఆమెతో ఇలాంటి పనులు చేయించుకోవడం మహాపాపం. మీ ఇద్దరికి ఇష్టం లేదు కదా, కంపల్సరీ రేపు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీరు బయట కూర్చోండి, మేము కంప్లైంట్ రాయించాం. ఒక నిమిషం సార్, అందులో ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఆడపిల్లవు కదా, నాకు ఫ్రీడమ్ దొరికింది కదా అని ఎవరు దొరికితే వాళ్ళతోటి తిరగడం, ఎవరు పడితే వాడితో పిల్లలతో కంటానని చెప్పి నీ వల్ల ప్రతి ఆడపిల్లకి ఫ్రీడమ్ లేకుండా, మనశ్శాంతి లేకుండా, ఇంట్లో ఒక నమ్మకాన్ని బొడగొట్టే సిచ్యువేషన్ మాత్రం తేకు. మంచిగా తల్లిదండ్రులకు చెప్పినట్టుగా, తల్లిదండ్రులు కనుక మీకు చెప్పినట్టుగా చెప్తే మీకు అర్థం కాదు, బుర్రకెక్కదు. మీ శారీరక సుఖం మాత్రమే మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉండకండి, సంసారాలు చేయకండి, వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అదే పనిలో ఉండండి, పోయి లేదంటే డబ్బులు ఇస్తే వస్తారు. నిజంగా డబ్బులు ఇస్తే వెళ్ళి వస్తారు, ఎంతమంది అంటే అంతమంది వస్తారు. ఇలా సంసారాలు నాశనం చేసి వేరే వాళ్ళ సంసారంలో కూడా భార్యల మీద అనుమానాలు తీసుకొచ్చే సిచ్యువేషన్ మాత్రం తేకండి.
నువ్వు మాత్రం ఇది ఇక్కడనే ఈ రోజే బుర్రలో నుంచి వీళ్ళ తీసేసి వల్ల కొంతమంది అమ్మాయిలు మంచి అమ్మాయిలు కూడా మనసు నాశనం అయిపోతున్నారమ్మా. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అని చూస్తున్నారు. అందులో ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళు చేయబట్టికి మిగిలిన వాళ్ళ మీద కూడా అదే బుద్ధి వచ్చేస్తుంది, అదే అనుమానం కూడా అనుమానం కూడా వచ్చేస్తుంది. నువ్వు దీన్ని ఇక్కడే మర్చిపోయి ఇక్కడే బుర్రలో నుంచి తీసి చక్కగా నీ మొగుడితో సంసారం చేస్తా అంటే పోయి కూర్చో, లేదంటే వాటి నుంచి అటే వెళ్ళిపో, మెట్లు దిగి. లేదు మేడం. ఇంకోటి నువ్వు కూడా ఏదైనా న్యూసెన్స్ చేసినావు అనుకో, చేయను. ఆల్రెడీ వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. దాని తర్వాత కూడా నువ్వు ఏదైనా న్యూసెన్స్ చేస్తే మాత్రం డైరెక్ట్ జైల్లో కూర్చుంటావు. అది గ్యారెంటీ. అది ఇంకోసారి చేయకూడదు చూడండి సార్, మళ్ళీ ఆడపిల్ల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రాడు మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, మేము ఉన్నాం కదా, మేము కంప్లైంట్ ఇస్తాం, మేము చేస్తాం. వేదాంత్, జరిగిందంతా ఇక్కడ జరిగింది కాదనట్లేదు, నీకు తెలియకుండా జరగాల్సిన పెద్ద తప్పే జరిగింది ఇక్కడ. కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్, అది ఎవరి నుంచా అనేది కూడా పక్కకు పెడితే, కానీ ఒక కన్నతల్లిగా ఆమెకి ఈ సిచ్యువేషన్లో ఒక తోడు చాలా ఇంపార్టెంట్. నువ్వు భర్తగా నువ్వు భరించేవాడే భర్త అని కూడా అంటూ ఉంటారు. తప్పు జరిగింది, కానీ నువ్వు ఇప్పుడు ఆమెకి ఒక ఆసరా అవ్వాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనే ప్రస్తావన నువ్వు తీసుకురావద్దు. ఆమెకి నువ్వు నరకపడద్దు, ఆమెకి నరకం చూపించద్దు. అర్థమవుతుందా? తనకు ఒక తోడుగా నువ్వు ముందెలా ఉండావో ఇప్పుడు కూడా అలానే ఉండి తనను చూసుకోవాలి. ఎందుకంటే బేబీ మళ్ళీ తన జన్మ తీసుకునే లోపల ఆ బేబీ హ్యాపీగా ఉండాలి. అర్థమవుతుందా బాబు వేదాంత్? ఇది మాత్రం మేము నీ నుంచి అదే కోరుకుంటున్నాం. ఆమెకి ఒక సపోర్ట్ అయి ఉండు. ఎండే విషయాలంతా మొహం అంతా ఇది బండారం మొత్తం బజార్కి ఇచ్చింది మేడం. ఇప్పుడు అంతా వీళ్ళంతా చెప్పకుండా పర్సనల్గా ఇదంతా అందరి ముందు తెచ్చుకొని ఏదో టెలికాస్ట్ చేసి అది చేస్తేనే మీకు తెలిసింది నాకు తెలియదు కదా లేకపోతే విషయం. మరి విషయానికి ఒక కొలిక్కి తీసుకొచ్చిందంటే మేమే, లేకపోతే థ్యాంక్ యూ సార్. మాకు ఏదో చేసి అతను ఏదో చేసి మాకు మా ఇద్దరు సంసారం నిలబెట్టండి సార్. కొంచెం ఇక్కడ రాకపోతే ఇంకా తెలియదు కదా మాకు, ఇంకేం జరిగేదో తెలియదు. సరేనా? సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్వేత, వేదాంత్ మధ్యలో ఇలా నారాయణ లాంటి వాళ్ళ ఏజ్తో సంబంధమే లేదు అసలు. చూసుకోండి బాబు అని చెప్పి అప్పచెప్తే ఆ వయసుకు సంబంధం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, మెయింటైన్ చేయడం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏ బంధాన్నైనా అన్నగానో, తమ్ముడుగానో, అంకులనో, నాన్ననో, అసలు ఏ బంధంతో చెప్పాలన్నా, పరిచయాలు చేయాలన్నా, మాట్లాడాలన్నా హడలెత్తిపోతున్నారు జనాలు. సో సార్, ఇలాంటి వాళ్ళని మనము ఎంత చెప్పినా ఏం చేసినా మరి తలకాయలు ఉన్నాయా లేవా, వీళ్ళకి వయసు ఏం నేర్పిస్తుంది? శ్వేత తన చిన్న వయసుకి ఆ పిల్ల ఇప్పుడిప్పుడే కన్సీవ్ అవ్వాలన్న ఆ తాపత్రయము, అతను చూస్తేనేమో పిల్లలు కావాలి అనే తాపత్రయము. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది, ఏమని చెప్తాం సార్ మనము? అంటే ఈ కేసుతో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్రమ సంబంధం అనేది ఇల్లీగల్. అక్రమ సంబంధం ఎప్పటికైనా ఎన్నిటికైనా ఒక ప్రమాదమే. అక్రమ సంబంధంతో తలలు నరుకోవడాలు, కత్తితో పొడుచుకోవడాలు ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు ఇలాంటి సమస్యలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అంటే భర్తతో సంతానం అవ్వట్లేదని ఒక థర్డ్ పర్సన్తో చేయించుకొని భర్తని నాతోటే జరిగింది అని కన్విన్స్ చేసేటి చాలా ఉన్నాయి బయట. సో ఇలా చేయడం అనేది ఇల్లీగల్ యాక్ట్. రేపటి రోజున ఏదైనా ఇష్యూ జరిగి ఒకవేళ DNA టెస్ట్ జరిగితే అప్పుడు ఆ పిల్లోడు భర్తది కాదు అని వచ్చేస్తే దాని ఆన్సర్ సొల్యూషన్ అది, అంటే దానికి ఆ రిపోర్ట్లో అట్లా వచ్చేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో డివోర్స్ జరుగుతుంది. మంచి పచ్చని సంసారం స్పాయిల్ అయిపోతుంది. సో దయచేసి ఎవరు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. ఇప్పటిదాకా ఎవరైతే పెట్టుకున్నారో దయచేసి ఇప్పటికైనా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయండి అని నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్తాం మేడం, వేదాంత్ కార్ డ్రైవరు, తన పనేదో తను సమస్య ఉంది అని చెప్పి ఒక పెద్ద మనిషిని నమ్మి చేతిలో చేయి పెడితే కూతురు తన ఉద్దేశంలో ఏంటి, ఆ చిన్న పాపకి ఆయన తండ్రి లాంటి వాడు అని చెప్పి అప్పచెప్పాడు. కానీ ఆమెకి ఈయన మొగుడై కూర్చున్నాడు. ఇది ఇలాంటి ఇంకా ఎన్ని కేసెస్ మేడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చూస్తున్నాం మనం. ఇలాంటి పిల్లలకి మనం ఏమని చెప్పగలుగుతాం మేడం? దీన్ని బట్టి అసలు వీళ్ళకి ఏం చెప్పాలనంటే, ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు మంచిగా సంసారం నడుపుకుంటున్నారో అసలు ముచ్చట మాట్లాడుకోవడం అనేది భార్యాభర్తల మధ్య ఉండాలి. ఇదంతా వదిలిపెట్టి ఎప్పుడైతే తెలియని మూడో వ్యక్తిని వాళ్ళిద్దరి మధ్యలోకి తీసుకొస్తారో సంసారం అక్కడే మొదలండి నాశనం అయిపోతుంది. అందులో ఇంకొకటి ఏంటి అనంటే, ఇవాళ రేపు ఈ జనరేషన్ సమాజంలో ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే,
ఒక్క ఆడది కూడా ఎన్ని రాజ్యాలను తిరిగి రాగలదు అంటారు. ఇదేంటో మరి ఇంకా కూడా తోడు కావాలంట, వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలంట. అంటే ఇక్కడ తోడు కావాలనేది దేనికి? ఆవిడకి సుఖం కావాలి, ఇతనికి అక్కడ కూడా సుఖం కావాలి. ఈ రెండిటి వీళ్ళిద్దరు యొక్క డిస్కషన్స్లో వీళ్ళ సుఖం చూసుకుంటున్నారు కానీ సమాజంలో ఏమనుకుంటారు, నన్ను చూసి 10 మంది ఏమనుకుంటారు, మా ఇంట్లో ఏమనుకుంటారు, నా భర్తకి తెలిస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళ జల్సాలు వీళ్ళ సుఖాలు మాత్రమే చూసుకుంటున్నారు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అది ఆడబిడ్డ అయినా సరే మగబిడ్డ అయినా సరే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరిద్దరి మధ్య ఏదున్నా సరే మీరిద్దరే మాట్లాడుకోండి. ఎప్పుడైతే మీరు బయటికి తీసుకొచ్చి 10 మందితో డిస్కషన్ పెట్టాలని కోరుకుంటున్నారో అలాంటి ఆలోచన ఉంటే మాత్రం మీరు ముందు పక్కన పెట్టండి. ఎందుకంటే తాగే దగ్గర కానీ మాట్లాడుకునే దగ్గర కానీ ఇలాంటివి చెప్పడంతో అర్రే నాకు ఇక్కడ ఒక అవకాశం దొరుకుతుంది, ఆ పిల్లని నేను వాడుకోవాలి, నా అవసరం తీర్చుకోవాలి, ఆ అమ్మాయి అవసరం తీర్చాలి, నేనెందుకు పిల్లల్ని పుట్టించలేను అన్న ఒక చిన్న పొల్యూషన్ వాళ్ళ మైండ్లో మొదలుపెట్టి మీ సంసారాలు నాశనం చేస్తారు. దయచేసి మీ సంసారాన్ని బయట వేసుకోకండి. నమస్తే.